ఏపీ గ్రామ వాలంటీర్లకు సంబంధించి కూటమి పార్టీ అధికారంలోకి రాకముందు ఏ రకంగా చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా మోసం చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు వాలంటీర్ల బాధ అంతా ఇంత కాదు. అనవసరంగా నమ్మి మోసపోయాం కదా అని చెప్పి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఏమైంది, వాలంటీర్ జాబ్ పోతే ఏమైంది, 5,000 జీతమే కదా, దానికి ఇంత రోడ్డు ఎక్కాలా, నిరసన వ్యక్తం చేయాలంటే ఒక్కొక్కరిది ఒక కన్నీటి గాథ. వీళ్ళకి ఆ 5,000 తెలియదు కదా. ఆ 5,000తోనే ఎన్నో కుటుంబాలు పోషించుకోగలుగుతున్నారు చాలామంది. ముఖ్యంగా మహిళలకు 5,000 అనేటివి చాలా 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 ఇంపార్టెంట్. దాని విలువ వాళ్ళకి తెలుసు. పేదవాళ్ళకి తెలుసు ఆ డబ్బు విలువ. డబ్బున్నోడికి ఏం తెలుసు, కడుపు నిండినోడికి ఏం తెలుస్తుంది ఆకలి బాధ తెలియదు కదా. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. 5,000 కోసం రోడ్డు ఎక్కారు, ఇప్పుడు ఇవ్వకపోతే ఏమైంది, మీరు అంతా జగన్మోహన్ రెడ్డి మనుషులు, మీరు వైసీపీ పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఒక ముద్ర వేసేసారు వాళ్ళకి పాపం. వీళ్ళేమో ఇప్పుడు బాధపడుతున్నారు. ఒక మహిళ అయితే 2023లో అంతవరకు తన భర్త ఇద్దరు మంచి మంచి కుటుంబం, ఇద్దరు భార్య భర్తలు కష్టపడ్డారంట. 15,000 నుంచి 18,000-20,000 దాకా సంపాదించుకునేవారంట పాపం. ఈమె వాలంటీర్గా పనిచేస్తుంటే ఒక 5,000 మంచిగానే సాగుతుంది కుటుంబం. కానీ భర్త చనిపోయాడంట 2023లో. ఆయన చనిపోయిన తర్వాత పాపం ఆ కుటుంబ పోషణ ఇబ్బంది కదా. మగవాళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది కుటుంబం. ఆ మహిళ మరి కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా చాలా కష్టపడుతున్నటువంటి క్రమంలో ఈ ఎన్నికలు రావడం, ఎన్నికల సందర్భంగా వాలంటీర్లు కొనసాగిస్తాం, 5,000కి బదులు 10,000 ఇస్తామని చెప్తే ఆ మహిళ ఓటు వేయడంతో పాటు చాలామంది కూడా చెప్పిందంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, మారానని చెప్తున్నారు కదా, మనకి రావచ్చు 10,000 రూపాయలు రావచ్చు అని చెప్పి ఆ మహిళ ఓటు వేయడం, వేరే వాళ్ళ చేత కూడా ఓట్లు వేయించిందంట ఆ మహిళ. కానీ ఇప్పుడు ఆ మహిళ బాధపడుతూ ఉంది. ఆ 5,000 పోయినాయి, ఈ 10,000 పోయినాయి, ఏది లేదు. ఇప్పుడు ఉద్యోగం కోసం రోడ్డు ఎక్కితే అరెస్ట్ చేసే పరిస్థితి. ఏమన్నంటే ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, జీవో లేదు అంటున్నారు. మరి ఈ జీవో లేని దానికి పుట్టని బిడ్డకి మరి అప్పుడెట్లా పేరు పెట్టారు మీరు ఎన్నికలకు ముందు? 5,000కి బదులు 10,000 ఇస్తాం, మీకు లక్షలు సంపాదించుకునే మార్గాలు చూపిస్తామని ఎట్లా హామీ ఇచ్చారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో లేదంటే ఎట్లా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలసీలు, జగన్మోహన్ రెడ్డి జీవోలన్నీ రద్దు చేసి కొత్తగా జీవోలు తెస్తూ ఉన్నారు కదా. ఇసుక పాలసీ అని చెప్పి కొత్తగా తెస్తే కొత్త జీవో ఇచ్చినారు, మద్యం పాలసీ అని చెప్పి కొత్త జీవో ఇచ్చినారు. ఇట్లా రకరకాలుగా కొత్త జీవోలు ఇస్తున్నప్పుడు వాలంటీర్లకు కొత్త జీవో ఇవ్వడానికి నష్టం ఏముంది? మీ చేతిలో పనే కదా, ఎందుకని చేయలేకపోతున్నారు? అంటే వాళ్ళకు ఈ వ్యవస్థను కొనసాగించాలనేటువంటి ఆలోచన లేదు. కాబట్టే నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా ఇది కొనసాగేటువంటి అవకాశం లేదు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని వల్లే దీన్ని మేము కొనసాగించలేకపోతున్నామని ఇదంతా కూడా వీళ్ళ చేతగాని తనాన్ని జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేస్తూ ఉన్నారు. సో కాబట్టి వీళ్ళు రోడ్ ఎక్కి ధర్నాలు చేపడతా ఉన్నారు. ఈ ధర్నాలు చేసినటువంటి క్రమంలో ఏదైతే ఒక మహిళ ఇంటి చుట్టుముట్టు పోలీసులను పెట్టారంట. దానికి ఏంటంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వీళ్ళన్న వాలంటీర్లు ఏమన్నా పెద్ద ఇష్యూ చేస్తారన్న ఉద్దేశంతో 48 గంటల ముందు నుంచే పోలీసులు ఇంటి దగ్గర పెట్టారంట. ఆ మహిళ బాధపడుతోంది. ఇట్లా పోలీసులు తెచ్చి ఇంట్లో కూర్చోబెడితే పాపం వాళ్ళకి ఇబ్బంది కదా, ఆ ఫ్యామిలీకి ఇబ్బంది కదా. ముఖ్యంగా ఆడవాళ్ళు ఉన్న చోట పోలీసులు వచ్చి ఉంటే ఎంత ఇబ్బంది అవుతుంది, చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది కదా. ఆ మహిళ దీప్తి అనేటువంటి మహిళ ఏపీ గ్రామ వాలంటీర్కి సిఐటియు ఏదో వర్కింగ్ ప్రెసిడెంట్ అంట. ఆమె యాక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఆమె వాలంటీర్ల కోసం వైజాగ్లు కానీ అక్కడెక్కడ కానీ నిరసన వ్యక్తం చేస్తుందంట, సపోర్ట్గా నిలబడి. సో ఆమె ఏం మాట్లాడింది ఒకసారి వినండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు దీప్తి, ఏపీ గ్రామ్ వార్డ్ వాలంటీర్ యూనియన్ సిఐటియు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. నేను గత కొన్ని రోజులుగా వాలంటీర్ల కోసం బయటకు వస్తూ పోరాటం చేస్తున్నామండి. అయితే ఈ మధ్యన వైజాగ్ లో కూడా మేము భారీ ఎత్తున ధర్నా ర్యాలీ దీక్షలు చేశామండి సిఐటి వారి అనుబంధంతో. అయితే రేపు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీళ్ళిద్దరూ కూడా వైజాగ్ పర్యటన ఉంది అన్న కారణంతో ఈ రోజు ఉదయం నుంచి పోలీసులు నన్ను అవసరం చేశారు. రేపు ప్రోగ్రామ్ కి ఈ రోజు నుంచి అంటే 48 గంటలు ఇంట్లో బయటకు రానివ్వకుండా పోలీసుని ఇంట్లో కూర్చోబెట్టారు. ఏంటి అని చెప్పి వాళ్ళని వీళ్ళని అడిగితే పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అంటున్నారు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఇదేనంటే మీరు చేస్తుంది అంటే మా ప్రభుత్వంలో మేము ఎవరిని నిర్బంధించము, అరెస్టులు చేయము అన్నారు. ఇదేనా అంటే ఒక ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా అందరిళ్ళకి పోలీసులను పంపించి ఇంట్లో కూర్చోబెడతారా? ఇక్కడ నన్ను ఒక్కదాన్నే కూర్చోబెట్టగలరేమోనండి, మిగతా చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ బయటికి రాలేరా? ఏదో మీరు ఇచ్చిన హామీని మేము అడుగుతున్నాం. మీరు ఇస్తానన్న 10,000 మేము అడిగాం, మీరు ఇస్తానన్న ఉద్యోగ భద్రత మేము అడిగాం. మీరు తీయనని వాలంటీర్స్ తీయమని చెప్పి మాట మార్చిన వాళ్ళు మీరు. అంతేగాని ఈ రోజు ఒక 5,000 జీతంకి ఉద్యోగం చేస్తున్న మేము బయటకు వచ్చి అడిగేసరికి మమ్మల్ని నిర్బంధిస్తున్నారు, పోలీసుని ఇంట్లో తెచ్చి కూర్చోబెడుతున్నారు. దీనివల్ల మా ఫ్యామిలీస్ ప్రాబ్లం వస్తే మీరేమైనా మమ్మల్ని కాపాడతారా? ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ప్రభుత్వం అన్నది ప్రజలకి మంచి చేయాలి, అంతేగాని ఇలా. సో ఈ రకంగా మహిళ బాధపడతా ఉంది. పోలీసులు తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతారని చెప్పి. ఏదైతే మీరు ఇప్పుడు నన్ను ఆపగలిగారు, కానీ మిగతా వాలంటీర్లు చాలామంది ఉన్నారుగా,
వాళ్ళందరూ ఆపగలుగుతారా? ఈరోజు ఆపగలుగుతారు, తర్వాత ఆపగలుగుతారా? ఆపలేరు కదా. ఇప్పుడు వాలంటీర్లు ఉండేది 2.5 లక్షల మంది. ఈ 2.5 లక్షల మంది వాలంటీర్లు ఏం చేస్తారులే అనుకోవచ్చు. ఆ వాలంటీర్ల కుటుంబాలు, వాళ్ళకు మద్దతుగా నిలిచినటువంటి అనేక మంది, వాళ్ళ వల్ల గతంలో అంటే వాళ్ళు కరోనా టైంలో ప్రాణాలకు తెగించి మరి సేవా కార్యక్రమాలు చేశారు. వాళ్ళకు ప్రజలతో మంచి అనుబంధం ఉంది. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళకు ఉద్యోగాలు రావాలి, వీళ్ళకు ఉద్యోగ భద్రత కలగాలని చెప్పి చాలామంది వీళ్ళకి సపోర్ట్గా నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది గ్రౌండ్ లెవెల్లో. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. వీళ్ళంతా రోడ్డు ఎక్కితే, నిరసన వ్యక్తం చేస్తే మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులకు వెళ్తుందనేది ఒకసారి ఆలోచించుకోవాలని కూడా మహిళ చెప్తా ఉంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఎమ్మెల్యేల ఇల్లు కానీ, మంత్రుల ఇల్లు కానీ, ముఖ్యమంత్రి ఇల్లు కానీ ఖచ్చితంగా ఇళ్లను ముట్టడిస్తాం. నిరసన పెద్ద ఎత్తున ఉంటుంది అని చెప్పి కూడా మరి వాలంటీర్లు చెప్తా ఉన్నారు. 5,000 జీతం ఇవ్వడానికే భయపడుతున్నారు. 5,000 జీతం పనిచేసే ఉద్యోగులకే మీరు భయపడతా ఉన్నారు. పోలీసు చేత ఆపిస్తున్నారు. ఇక మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటే, ఉద్యోగ భద్రత కల్పిస్తామంటే ఇంకా నమ్మకం ఎక్కడ కలుగుతుంది? మిగతా వాళ్ళకు కలగదు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడం మాత్రం ఖాయం అని చెప్పి వీళ్ళు గట్టిగానే ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే వాలంటీర్లు మోసపోయారు.